Hello guys, welcome back to my channel and good morning from Valparai. ఇవాళ మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ బిర్లా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అండ్ మన స్టే చూసుకుంటే ఇలా కొంచెం కొండ పైన ఉంది. మొత్తం స్టెప్స్ ఎక్కి వచ్చాము. వెహికల్స్ అన్ని కిందనే పార్క్ చేసాం. మన కజిన్స్ అందరు బ్యాక్ సైడ్ ఉన్నారు. సో హలో గైస్. సో ఇక్కడ హోమ్ స్టే నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ మనం వెళ్ళేది బిర్లా వాటర్ ఫాల్స్. ఇక్కడ అసలు నెట్వర్కే వస్తలేదు, మ్యాప్స్ ఇంకా లోడ్ అవుతలేదు, ఎటు పోవాలో అర్థమవుతలేదు. సో ఇదే డైరెక్షన్ అని చెప్పారు, మ్యాప్స్ అయితే లోడ్ అవుతలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా సిగ్నల్ దొరికితే మ్యాప్స్ లోడ్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్కే పనిచేస్తుందంట, ఎయిర్టెల్ జియో ఏది పనిచేయదంట. ఓకే, మన కజిన్స్ అక్కడ ముందర లీడ్ చేస్తున్నారు. సో విల్ ఫాలో దెమ్. ఇవాళ డే చాలా బ్రైట్గా ఉంది. మనకి ఎస్టేట్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఫుల్ సన్నీ ఉంది. ఇవాళ టైం వచ్చేసి 12 అయిపోయింది. ఇంతమంది బాయ్స్ ఇంకా పడుకుంటే లేట్ అయింది. అండ్ మార్నింగ్ లేచి చదువుకొని తయారయ్యి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇంకో ఈ టైం. సో 12 నుంచి ఈవినింగ్ వరకు ఇంకా బయటనే. వావ్, సీ దిస్ ప్లేస్ ఇయర్, సూపర్. సో సాయంత్రం వరకు మొత్తం ఇంకా సైట్ సీయింగ్ చేసి విల్ గెట్ బ్యాక్ టు హోమ్ స్టే అగైన్. కొంతమంది కార్లో, కొంతమంది బైక్లో. అండ్ వావ్, ఇప్పుడే పోలీస్ చెకింగ్ అయింది. పిలియన్ రైడర్స్కి కూడా హెల్మెట్ కావాలంట, లేదంటే ఫైన్. సో కొంచెం ముందే చెకింగ్కి ముందే కొంతమంది బైకర్స్ చెప్పారు ఇట్లా పిలియన్ రైడర్కి కావాలని చెప్పి. సో ఇమీడియట్గా ఎవరైనా పిలియన్ రైడర్స్ మా దాంట్లో ఉంటే కార్లోకి షిఫ్ట్ చేయించేసినాం. సో గైస్, కేరళకు వస్తే గుర్తుపెట్టుకోండి, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ కంపల్సరీ. ఇక్కడ సిగ్నల్ దొరికింది. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది, 23 మినిట్స్ చూపిస్తుంది బిర్లా వాటర్ ఫాల్స్కి. సో లెట్స్ ఎంజాయ్ దీస్ ఘాట్ రూట్స్ విత్ సమ్ నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉంది ఇవాళ. అక్కడేవో వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నాయి అంట. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. సో మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మ్యాప్స్ నేను కురాంగల్ రివర్ అని ఒకటి ఉంది, సో అక్కడికి మ్యాప్స్ సెట్ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి మనకు 4.1 కిలోమీటర్స్ 11 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఒక పాయింట్ కాకపోతే ఇంకో పాయింట్కి వెళ్ళిపోతాం, అంతే కదా. ఇవన్నీ వ్యూ పాయింట్సే, ఇవన్నీ వ్యూ పాయింట్స్. మనం ఎక్కడ ఆగితే అక్కడ వ్యూ పాయింట్ ఇది. ఇంకెందుకు మనకు టెన్షన్. ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం ఇట్లా ఎంత టీ ఎస్టేట్స్, బ్యాక్ సైడ్లో మౌంటైన్స్ అండ్ మబ్బులు. వావ్, వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. సో ఇప్పుడు మనం కేరళలో ఉన్నాం, కేరళ బార్డర్ దాటే వచ్చినాం ఇప్పుడు.
ఏమన్నా సీనిక్ బ్యూటీయా ఇది. అండ్ దానితో ఈ వెదర్ ఇట్స్ లైక్ సో అంబియంట్, ఎంత బాగుంది అంటే అసలు క్రేజీ ఉంది వెదర్ అయితే. చూడండి వ్యూ మొత్తం ఏదో స్విట్జర్లాండ్ న్యూజిలాండ్లో పోతున్నట్టు ఉంది. ఏమన్నా ఉంటే నాది స్ట్రెచ్ బాగుండే. వావ్, సీ ద వ్యూ అండ్ సీ ది ఘాట్ రోడ్స్. వా 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 వా, ఏముంది ఏముంది. కురంగల్ రివర్కి అయితే వచ్చినాం. సో చిన్న రివర్, పెద్ద వాటర్ ఫ్లో ఏమి అయితలేదు ఇక్కడ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూరిస్ట్, కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. ఇంకా మొత్తం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మొత్తం ఫ్రూట్స్ అవి ఇవి అమ్ముతున్నారు. మేము కూడా తీసుకున్నాం పైనాపిల్. హ్యావ్ పైనాపిల్, గుడ్ ఫర్ హెల్త్. ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ చాలా ఉంది. సో ఇక్కడ షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో 1.5 కిలోమీటర్లో ఏదో టన్నల్ ఉందంట, టన్నల్ దగ్గర మంచిగా ఉంటుందంట వ్యూ, అక్కడ కూడా మంచి ఫ్రెష్ వాటర్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్తున్నాం. సో ఈ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ కిందికి వెళ్ళాలి, ఇదే ఆ టన్నల్ దగ్గరికి దారి. ఆఫ్టర్ ఆల్ ఉంది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. అండ్ హియర్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ దిస్ ఇస్ దట్ టన్నల్. ఇక్కడ నుంచి చూసుకుంటే వాటర్ చూడండి కొంచెం ఫ్రెష్గా ఉంది అట్లనే. అండ్ చుట్టూ సరౌండింగ్స్ చూసుకుంటే మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారంట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మన వాళ్ళు దిగిన వాటర్లోకి ఇప్పుడు స్నానం చేస్తారంట. విల్ యూ టేక్ బాత్ నౌ? విల్ యూ టేక్ బాత్? నేను ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి సెటిల్ అయినా. మంచిగా ఇక్కడ వ్యూ బాగుంది. ఇక్కడ చిన్నగా వాటర్ ఫ్లో అవుతుంటే కాళ్ళు పెట్టి కూర్చున్నా, హాయిగా ఉంది. మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళని చూసి టెంప్ట్ అయ్యి నేను కూడా కొంచెం స్విమ్మింగ్ చేసిన. వాటర్ అయితే చాలా చల్లగా ఉండే. ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి మస్తు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు వెళ్ళి ఎక్కడైనా మంచిగా లంచ్ చేసుకొని అండ్ దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ వ్యూ పాయింట్. సో ఇక్కడ టనల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాల్పారై సెంటర్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఏమన్నా మంచిగా లంచ్ చేసుకుంటాం. లంచ్ చేసుకున్న తర్వాత విల్ డిసైడ్ వేర్ టు గో. లొకేషన్ మాత్రం క్రేజీ అసలు. ఈ కావీ రోడ్స్లో ఈ సీనిక్ బ్యూటీస్ మధ్యలో ఇట్లా క్రూజ్ చేసుకుంటూ పోతుంటే వా, క్రేజీ ఫీలింగ్ ఇదైతే. సీ దట్, ఐఎమ్ జస్ట్ లవింగ్. మంచిగా కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇట్లా. సో ఈ మొత్తం వాల్పారైలో ఇదే కొంచెం డీసెంట్గా కనిపిస్తుంది. గోల్డెన్ హోటల్. క్రౌడ్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి లంచ్ చేసుకుంటాం. మన వాళ్ళు అక్కడ ముందుకు వెళ్ళినారు పార్క్ చేయడానికి. లంచ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎక్కడికి వెళ్ళినా వ్యూ పాయింట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వైల్డ్ యానిమల్స్ యాక్టివిటీ ఎక్కువ ఉంది అంట. సో రిస్కీ ఉంది అని చెప్పి అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో నౌ
వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. సో ఇప్పుడైతే చేసేది ఏం లేదు, వీఆర్ స్ట్రైట్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ స్టే. బట్ కజిన్స్ మాత్రం క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఇవాళైతే. ఇట్ వాస్ గ్రేట్ యాక్చువల్లీ. సో హోమ్ స్టేకి అయితే వచ్చేసినాము. మొత్తం వైల్డ్ యానిమల్స్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి అంట, అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనల్ని ఎక్కడికి పోనీయలేదు. అండ్ ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. చిరుత పులులు, ఏనుగులు నైట్ టైంలో వస్తాయంట. సో ఈ వెనక ఈ చెట్టు చూస్తున్నారా, ఇది జాక్ ఫ్రూట్ చెట్టు అంట. లాస్ట్ టైం ఒక ఏనుగు వచ్చి ఆ జాక్ ఫ్రూట్ ని తెంపి కిందే వేసి తినేసి వెళ్ళిందంట. ఆ చెట్ల మధ్యలో ఏదైతే దారి కనిపిస్తుందో అది ఏనుగు పోయిన దారి అంట. సో రాత్రిపూట ఎక్కువసేపు ఉండొద్దని చెప్పారు. సో కేర్ఫుల్గా ఈ నైట్ ఒకటి స్పెండ్ చేసేసి విల్ అగైన్ స్టార్ట్ బ్యాక్ టు పాండిచేరి టుమారో. సో గైస్, నేను ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నా. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, this is Rahul Tejo signing off.